బాబు, అప్పుడెప్పుడో మహాభారతంలో నిజం చెప్పించడానికి ఒక పీట మీద నిలబెట్టి మాట్లాడించేవారంట. అలా మీరు కూడా ఇప్పుడు మా ఇద్దరితో మాట్లాడిస్తారా? ఎందుకంత కంగారు పడుతున్నావు? తప్పు నీ వైపు లేదంటున్నావు కదా, ఇంక నువ్వు ధైర్యంగా ఉండు. ఆ బిందెలు మీరిద్దరూ తీసుకోండి. ఏంటి బాబు అవి? మన ఇంట్లో ఉన్న బిందుల్ని వాళ్ళకివ్వడం ఎందుకు? నేను చెప్తాను కదా, వినండి. మా నానమ్మ గారు ఎన్నో తీర్థయాత్రలు చేసి తీసుకొచ్చిన గంగా జలాన్ని ఆ బిందెల్లో కలిపారు. ఆ నీటికి చాలా మహిమ ఉంది. ఆ 2 బిందెలు మీరిద్దరూ తల మీద పెట్టుకొని మా తోటకు వెళ్ళండి. అక్కడ మా దక్షాతయ్య నాటిన చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ తిరిగి రండి. నేరం ఎవరు చేశారో ఆ నీళ్లే చెప్తాయి. బావా, నీళ్లు నిజాన్ని ఎలా నిరూపిస్తాయి? చెప్పాను కదా, అవి చాలా మహిమగల నీళ్లు అని. మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత అవి పసుపు రంగులోకి మారుతాయి. తిరిగొచ్చి ఆ నీళ్ళని అదిగో అక్కడ ఆ తులసి మొక్కకి పోయాలి. తప్పు చేసిన వాళ్ళు తులసి మొక్కకి నీళ్లు పోస్తున్నప్పుడు అవి మామూలు నీళ్ళలా కనిపిస్తాయి. ఎవరైతే నిజాయితీ వైపు ఉంటారో ఆ నీళ్లు పసుపు వర్ణంలోకి మారుతాయి. దాంతో దోషి ఎవరన్నా తెలిసిపోతుంది. ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతాయా? ఏ రోజుల్లో అయినా సరే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది మావయ్య. ఇంకా చూస్తారేంటి, మీరిద్దరూ వెళ్ళండి. కానీ ఒక్క మాట, మధ్యలో బిందె దించకూడదు, బిందులో ఏముందని మూత తీసి చూడకూడదు. అలాగే బాబు, కానీ నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను నిప్పు అని ఆ నీళ్లే నిరూపిస్తాయి. నా తప్పు లేదని నేను తిరిగి వచ్చాక అందరికీ తెలుస్తుంది. వరహాలు అంటే నమ్మకానికి అమ్మలాంటి వాడని అందరికీ తెలిసిపోతుంది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? పట్టుకెళ్ళండి. ఇది పట్టుకో రంగయ్య. భార్గవ్, నువ్వు సిటీలో చదువుకున్నావు. నువ్వు కూడా ఇలాంటి నమ్మకాల్ని నమ్ముతావా? అయినా అలా జరుగుతుందని నేనెక్కడా వినలేదే. అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది నిజమే గాని అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చినట్టు నాకెప్పుడూ చెప్పలేదే. మనింట్లో జరిగింది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అత్తయ్య, అందులో ఎలాంటి పుణ్యనదుల నీళ్లు లేవు. మన ఇంట్లో ఉన్న నీళ్లనే ఆ బిందెల్లో పోయించాను. మరి ఇంతవరకు అంత స్పీచ్ ఇచ్చావు కదా, ఎలా నిరూపిస్తావు? చెప్పాను కదా, తీర్పు ఇవ్వటం అంత ఈజీ కాదు. దాని గురించి ఎంతో ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి 2 మామూలు నీళ్లలానే ఉంటాయి. అందులో నేరం ఎవరిదో ఎలా చెప్తారు? మా అన్నయ్య తెలివి ఇంకా మీ ఇద్దరికి అర్థం కాలేదు. తను చాలా ఇంటెలిజెంట్గా తీర్పు చెప్పబోతున్నాడు. అది ఎవరికి తెలియదు కాబట్టి అసలు నేరస్తుడు బుక్ అవబోతున్నాడు. అత్తయ్య, తప్పు చేయనివాడు ఆ బిందెని దించి చూడడు. ఆ చెట్టు దాకా వెళ్ళి మళ్ళీ తిన్నగా ఇక్కడికే వస్తాడు. కానీ తప్పు చేసినవాడు నీళ్ల రంగు మారిందా లేదా అని చూడాలని మధ్యలో ఖచ్చితంగా బిందెని దించి చూస్తాడు. అవి మామూలు నీళ్ళలా కనిపించినప్పుడు తన తప్పు బయటపడుతుందని అందులో పసుపు కలిపి బంగారు రంగులో మారినట్టుగా చూపించడానికి మన దగ్గరికి తీసుకొస్తాడు. దాంతో దొంగెవరో దొరుకుతాడు.
నా మేనల్లుడు ఇంత గొప్పగా ఆలోచిస్తాడని నేను ఊహించలేకపోయాను. కష్టతరమైన సమస్యను ఎలా పరిష్కరించాలా అనుకున్నాను. నువ్వింత సింపుల్గా పరిష్కరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తిరిగి రాని, దొంగెవరో బయటపడుతుంది. చూసావా జానకి, ఉదయం నుంచి నేనెంత బతిమలాడాను. కొంచెమైనా తిన్నమ్మా టాబ్లెట్స్ వేసుకోవాలని నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు నువ్వు పెడితే మాత్రం కాదనకుండా తింటుంది. మా అక్క నా కోసం ఇంత ప్రేమగా వచ్చింది. తన మాటని కాదంటే తను బాధపడుతుంది కదా. చూసారా, నా చెల్లెలు నా మీద ఎంత అభిమానాన్ని పెంచుకుందో. నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఏ జన్మబంధమో తెలియడం లేదు. నువ్వంటే భూమికి ప్రాణం. భూమి అంటే నీకెంతో ఇష్టం. ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా మీలా ఉంటారో లేదో నాకు తెలీదు. మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే ఒక తల్లికి పుట్టిన పిల్లల్లానే అనిపిస్తున్నారు. ఈ బంధానికి ఎలాంటి పేరు పెట్టాలో, ఆ భగవంతుడు ఎందుకిలా కలిపాడో కూడా అర్థం కావడం లేదు. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుంటారు, మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తారు. మనకిష్టమైన వాళ్ళని ఆ దేవుడే మనకి చూపిస్తాడు అని. అది మాత్రం నిజమక్క. నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఇక్కడెవ్వరూ నాకు తెలీదు, ఇక్కడ ఉండగలనా అనుకున్నాను. కానీ నువ్వు కలిసాక ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్లకుండా నీతోనే ఉండాలి అనుకుంటున్నాను. ఈ మట్టిలో ప్రేమాభిమానాలకి లోటుండదు. అందరిలోనూ ఆప్యాయత ఉంటుంది. అలాంటి ఈ గడ్డ మీద నా చిన్న కూతురికి అన్యాయం జరిగి దూరం అయింది. తను లేని ఆ లోటు తెలియకుండా ఉంచాలని ఇంట్లో అందరం భూమిని కంటికి రెప్పలా పెంచుకున్నాం. తనలో ఏదో ఆందోళన, తెలియని భయం. తను నవ్వుతూ మాట్లాడడం కూడా చాలా తక్కువమ్మా. కాని నువ్వు వచ్చిన దగ్గర నుంచి తనలో మార్పు కనిపిస్తుంది. మీ ఇద్దరూ ఇంత తొందరగా ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమ పెంచుకుంటారనుకోలేదు. ఇదంతా ఆ దేవుడి దయమ్మా. ఇంక భయపడాల్సిన అవసరం లేదు. తనకి జ్వరం తగ్గిపోతుంది. మీరు ప్రశాంతంగా వెళ్ళి మీ గదిలో పడుకోండి. పాపం పొద్దున్నుంచి మీరు చాలా కంగారు పడినట్టున్నారు. భూమి నేను చూసుకుంటానుగా. సరేనమ్మా. భూమి, ఇది ఏంటక్క? ఏం లేదు, నా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన నీతో మాట్లాడతానంటున్నారు. ఒకసారి వీడియో కాల్ చేస్తాను, మాట్లాడతావా? నాతో ఎందుకు మాట్లాడుతానంటున్నారు? ఆయనకి నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. మరి నాకిష్టమైన వాళ్ళు నా ఫ్రెండ్ కూడా ఇష్టంగా ఉంటారు కదా, అందుకే నీతో మాట్లాడాలి అంటున్నారు. ఒకసారి మాట్లాడతావా? మాట్లాడతాను. దానికి డోర్ క్లోజ్ చేయడం ఎందుకు? అది మళ్ళీ ఎవరైనా వచ్చారనుకో, ఎవరు ఏంటి అని అడుగుతారు కదా, ఎందుకు డిస్టర్బెన్స్ అని డోర్ వేశాను, అంతే. ఫ్రెండు, మా భూమితో మాట్లాడతాను అన్నారు కదా, మాట్లాడు. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నా గురించి చెప్పాను కదమ్మా.
నా అనే వాళ్ళకి దూరంగా ఒంటరిగా బతుకుతూ నరకాన్ని అనుభవిస్తున్నానని, నా వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. మీతో మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది, కానీ మీరు మాట్లాడే మాటే నాకొక్కటి కూడా అర్థం కావడం లేదు. నీకు అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుందమ్మా. అసలు నేనెవరో నీకు తెలిస్తే నా మనసులో ఉన్న బాధ ఏంటో అర్థం అవుతుంది. అదేంటి, మీరు మా అక్కకి ఫ్రెండ్ కదా, పక్క ఊర్లో ఉంటారు, ఇంకా మీ గురించి తెలుసుకోవడానికి ఏముంది? చెప్పాను కదమ్మా, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నేను జానికి ఫ్రెండ్గానే నీకు తెలుసు, కానీ నేనెవరనే తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు అన్నీ తెలుస్తాయి. అవునా? ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. అదేంటమ్మా దుప్పటి కప్పుకున్నా ఎందుకు? అదా, నిన్న నేను అక్క బయట పొలాల్లో బాగా ఆడుకున్నాం, నీటిలో కూడా తడిసాం, అందుకే పొద్దున్నే జ్వరం వచ్చింది. అవునా? జానకి నాకు చెప్పలేదే. హాస్పిటల్కి వెళ్ళావా? మందులు ఏమైనా వేసుకున్నావా? లేదంటే నేను డాక్టర్ని పంపించినా? ఏంటండి, ఏదో మీ కన్న కూతురికి ఇలా జరిగినట్టు ఎందుకంత కంగారు పడుతున్నారు? నాకు బాగానే ఉంది. అక్కొచ్చింది కదా, నన్ను చూసుకుంది, ఇప్పుడు టాబ్లెట్స్ కూడా ఇచ్చింది, కాసేపట్లో తగ్గిపోతుందిలేండి. నిన్ను చూసిన రోజే చెప్పాను కదమ్మా, నా కూతుర్ని చూసినట్టుంది అని. అందుకే నీ ఒంట్లో బాగాలేదని తెలియగానే నాకు దుఃఖం పొంగుకొస్తుందమ్మా. మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్, ఇక్కడ నా చెల్లిని చూసుకోవటానికి నేనున్నాను. తనకేం కాకుండా నేను చూసుకుంటానని మీకెప్పుడో చెప్పాను కదా, ఇంకెందుకని ఆలోచిస్తున్నారు? చూశారు కదా, తను హ్యాపీగా ఉంటుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి, నేనుంటాను. అలాగమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీకేమైనా కావాలంటే జానకిని అడుగు. నువ్వేం తినాలనుకున్నా జానకి చెప్పు, నేను పంపిస్తాను. సరేనా? అలాగేనండి, ఉంటాను. అదేంటక్క, మీ ఫ్రెండ్ నాకు జ్వరం వచ్చింది అంటే తనెందుకు అంతలా బాధపడుతున్నారు? నువ్వంటే తనకెంత ఇష్టమో భూమి. నువ్వు అమాయకురాలివని, ప్రతి చిన్న విషయానికి భయపడతావని ఆయనకి నేనే చెప్పాను. అందుకే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని నాకు కూడా చెప్పారు. నీ మీద ఎంతో ప్రేమని పెంచుకున్నారు కాబట్టి నీకొంట్లో బాలేదు అనగాని అంతలా బాధపడ్డారు. ఏంటో ఇక్కడ అందరూ ఇంత మంచివాళ్ళు ఉన్నారు, ఎవరూ ఎవరికీ తెలియకపోయినా అందరి గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. రియల్లీ మీరంతా చాలా గ్రేట్. నీకు తెలియనంత మాత్రాన మీ మధ్యలో ఉన్న రక్త సంబంధం ఎక్కడికి పోదు భూమి. ఒక తండ్రి తన కంటి పాపకి బాగోలేదు అని తెలిసినప్పుడు ఆ కంట్లో కన్నీరు రాకుండా ఎలా ఉంటుంది? ఈ నిజం నీకు తెలిసిన రోజున ఆ తండ్రి బాధ నీకు అర్థమవుతుంది. ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పడుకో. అమ్మ దక్షమ్మ, నువ్వు దేవతలాంటి మనిషివని ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు మీ మేనలుడు నా నిజాన్ని నిరూపించుకోవడానికి ఇదిగో ఇలాంటి పరీక్ష పెట్టాడు. నేను తాకట్టు పెట్టినవి బంగారు అని నాకు తెలుసమ్మా. మోసం జరిగిందని కూడా నాకు తెలుసు, కానీ నిజాన్ని ఎలా నిరూపించుకోవాలో తెలియటం లేదు. నువ్వే కాపాడమ్మా.
అమ్మో, అసలే ఇది దక్షమ చేత్తో నాటిన చెట్టు. ఈ చెట్టునందరూ దేవతా వృక్షంలా చూస్తున్నారు. అసలే ఆ దక్షమ్మకి తప్పు చేసిన వాళ్ళంటే చాలా కోపం ఉండేది. ఇప్పుడు ఈవిడ మేనల్లుడు ఈ చెట్టు చుట్టూ తిరిగి రండి అన్నాడంటే ఇందులో ఏదో ఒక మర్మం ఉండే ఉంటుంది. పొరపాటు నా తప్పు కానీ నిరూపణ అయితే అమ్మో, రుద్రాణి గారి కొరడాలతో నా ఒళ్ళంతా ఒలిపించేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అనుకున్నదే జరిగింది. ఆ బాబు అంత గట్టిగా చెప్పినప్పుడే నాకు చిన్న భయం వేసింది. తప్పు నేనే చేశాను కాబట్టి ఇదిగో ఈ మహిమగల గంగాజలం మంచినీళ్ళలో మారిపోయింది. అక్కడ నేను చేసిన ఓవర్ యాక్షన్కి రుద్రాణి గారు నా తల తీసి ఆ కోట గుమ్మానికి వేళ్లాడదీస్తారు. ఇప్పుడు ఈ నీళ్ళు పసుపుగా మారాలంటే నేనేం చెయ్యాలి? అమ్మయ్యా, ఇంకా నన్నెవ్వరూ పట్టుకోలేరు. దక్షమ్మ, నీ చెట్టు దగ్గర వేసిన పసుపు కుంకంతో నేను నిప్పు నిరూపించుకోబోతున్నాను. చనిపోయి నువ్వు వచ్చి ఎలాగో సాక్ష్యం చెప్పలేవు. తప్పు నేనే చేశానని గుళ్ళో ఉన్న రాముడు కూడా నిరూపించలేడు. ఇంకా నీ మేనల్లుడు ఎలా నిరూపిస్తాడు? వడ్డీకి డబ్బులిస్తూ నానా గడ్డి కరుస్తూ ఇదిగో బోల్డ్ అని తనకేసుకుని బయటికి మాత్రం ఏమీ తెలియని అమాయకుల్లాగా నటిస్తున్నానమ్మా. నాలాంటి మేకవన్నీ పులిని పట్టుకోవడం నీ మేనల్లుడి తరం కాదని రాత్రి కల్లో కనిపించి చెప్పమ్మా. అమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వరహాలు, ఆ నీళ్లు తులసి మొక్క దగ్గర పోయి. అమ్మగారు, మీ మాటకు అడ్డు చెప్పానని తప్పుగా అనుకోకండి. నేను నిప్పు అని చెప్పడానికి ఎంతో సమయం పట్టదు. ఈ మట్టిలో ఉన్నవాడు మోసగాడు అని చెప్పడానికి 1 నిమిషమే ఉంది. నా తప్పు లేదని నాకు తెలుసు కాబట్టి నేనింత ధైర్యంగా మాట్లాడుతున్నానమ్మా. అందుకే ముందు ఆ నారాయణ నీళ్లు పోయమనండి, తర్వాత నా బిందులో ఉన్న నీళ్ళని నేనే పోస్తాను. లోకానికి నా నిజాయితీ ఏంటో తెలిసిపోతుంది. అబ్బో, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావే. అంటే తీర్పు నీకు అనుకూలంగా వస్తుందని నీకు ముందే తెలుసా? చెప్పాను కదండి, తప్పు చేసిన వాడు భయపడాలి. నేను నిజాయితీకి నిలువెత్తద్దం లాంటి వాడిని. అలాంటి నాకు భయం ఎందుకుంటుందండి? నేనేంటో నాకు తెలుసు. ఈ క్షణం తర్వాత లోకానికి కూడా తెలుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. మరొక్క నిమిషంలో నువ్వేంటో లోకానికే కాదు నీకు కూడా తెలుస్తుంది. నారాయణ, ఆ నీళ్లు తీసుకెళ్ళి తులసి మొక్కకు పోయి.
ఏంటి బాబు ఇది? చివరికి దేవుడు కూడా నన్ను మోసం చేశాడు. నేనే తప్పు చేయలేదు బాబు, కానీ ఇక్కడ నీళ్ళు మారలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఇంకా ఎందుకురా నటిస్తావు? నేను రైతుని మోసం చెయ్యను, నా పిల్లల మీద ఒట్టేస్తాను, నా కుటుంబం రోడ్డు మీద పడిపోద్దని నువ్వు ఎంత దొంగేడు పేడ్చినా కానీ అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. దేవత లాంటి దక్షమ్మ నాటిన చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడే నీ పాపం పండిపోయిందిరా. అమ్మ భూమి, నీ కాబోయే భర్త ఇంత గొప్ప తీర్పు చెప్పాడు. ఎన్ని కళ్ళు తన మీద పడుంటాయో, ఎంతమంది దిష్టి తగులుంటుందో. నువ్వే తనకి దిష్టి తీయాలి. నేనా? నేనెందుకు పెద్దమ్మా? అదేంటి అలా అంటావు? ఆవిడ చెప్తున్నారు కదా నువ్వే దిష్టి తీయాలి అని. అయినా రేపు తను తీర్పిచ్చేటప్పుడు ఆ ధర్మపీఠం మీద తన పక్కన నిలబడేది నువ్వే కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్తుంది నీకే, వెళ్ళి దిష్టి తీ. అమ్మమ్మ, నా కొంట్లో బాలేదు కదా, ఇప్పుడు నేను ఆ పని చెయ్యలేను. కావాలంటే జానకిని దిష్టి తీయమనండి.